ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు టాపిక్ ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మీరు ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్కి, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. వీడియో చాలా వైరల్ అయింది. ఏంటది, ఏకంగా అమ్మాయి నడుస్తూ వస్తుంటే వెనకట్లేదు బాంబు పేల్చాడు ఫోటోగ్రాఫర్. పేల్చిగానే ఆ అమ్మాయి తనకు డ్రెస్ అంతా కాలిపోయింది, ఆ అమ్మాయి బాడీ కూడా కాలిపోయింది అనమాట. ఇలాంటి పిచ్చి ఫోటోషూట్స్ ఎందుకండి? కొన్ని వేలు తీసుకుంటారు, లక్షల్లో కూడా తీసుకున్న ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అంటే ఇది ఒక పిచ్చి కింద అనమాట. అది చూస్తే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అంతా వాళ్ళే కదా లైఫ్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏదో ఎక్కడికో వెళ్ళిపోద్ది, పెళ్లి కూతురు ఎక్కడికో వెళ్ళిపోతుంది, పెళ్లి కొడుకు ఎటో వెళ్ళిపోతాడు అన్నట్టు ఫోటోషూట్లు చేయించుకుంటారు. పెళ్లి మ్యారేజ్ అయిపోతే ఇద్దరు కలిసే ఉంటారు కదా, మళ్ళీ ఫోటోషూట్లు ఎందుకు? అది అయిపోయిందండి. అంతా చేశాక పెళ్లి కొడుక్కి ఏదో తొలిచింది బుర్రలోని, పెళ్లి కూతురు చేసుకుని అన్నాడు అనుకోండి. ఆ పెళ్లి కూతురు పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకని మీ పిల్లల్ని ఇంకా అలాగే అలౌ చేయకండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాన్ ఖచ్చితంగా చేయాలండి. చేస్తే కనుక మన సొసైటీ అనేది కొంచెం బాగుపడుతుంది. చాలా వరస్ట్గా తయారవుతున్న సొసైటీ కొంచెం బాగుపడుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు ఫోటోగ్రాఫర్స్, పిచ్చి పిచ్చి స్టిల్స్ అన్నీ పెట్టిస్తారు వాళ్ళతోటి. ఆ అమ్మాయికి అత్యంత పొట్టి బట్టలు వేస్తారు. ఏంటంటే చూడడానికి అసహ్యం. పిచ్చి సొంపుగా ఏంటంటే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఎల్ఈడి దానిలో వేస్తారు. వాళ్ళని ఫుల్ మేకప్లు అనమాట. ఆ మేకప్లతో తీసేస్తే మనం చూడలేం వాళ్ళు, ఎందుకంటే పైన స్క్రీన్ మీద మేకప్లతో కనిపిస్తారు కదా. అంత అయిపోయినాక ఎదురుగా వచ్చి నిలబడుతుంది పెళ్లి కూతురు, కానీ మనం గుర్తుపట్టలేము. అంత మేకప్ వేసేస్తారు. అక్కడున్న పిల్ల ఇక్కడున్న పిల్ల ఒకదే. మగపిల్లలకి అంత వేయర్లేండి మేకప్. సో ఇవి కూడా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే భోజనాలండి. భోజనాలు ప్లేటు 500 నుంచి మొదలవుతుంది ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో 500 నుంచి 2000, 3000, 5000 అలా పెంచుకెళ్ళిపోతున్నారు రేట్లు. ఏముంటాయండి? కీర దోసకాయ ముక్కలు, సలాడ్లు, క్యారెట్ ముక్కలు, ఈ ముక్కలు ఆ ముక్కలు అన్నీ కలిపేస్తూ ఉంటాడు. ఆ స్టాల్స్ అన్నీ పెట్టేస్తారు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఎకరం వరకు స్టాల్సే పెడతారు. అందరు ప్లేట్లు పట్టుకుంటే ఇలాగా ఇదే బాబా అదే బాబా తినడం వచ్చి బాగాలేదని పడారు, ఇది తినడం వచ్చి బాగాలేదు పడారు. పిల్లలందరూ ఏం చేస్తారు? భోజనాలు ఏమి చేయరు. ఫౌంటైన్స్ వస్తుంటాయి మాకు, చాక్లెట్ ఫౌంటైన్స్. ఇంటి దగ్గర ఎలాగో తింటారు చాక్లెట్లు ఇవన్నీ, మళ్ళీ అక్కడ పెళ్ళిలో కూడా ఫౌంటైన్స్లో ఎంత ముద్దలు తీసుకొని తింటారు, ఐస్ క్రీమ్స్ తింటారు. ఇలాగ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. మ్యారేజ్ మీద పెడుతున్నారు, అది భోజనాల మీద. ఇవన్నీ నచ్చకపోతే ఏం చేస్తారండి? మంది కామన్ పీపుల్ ఏంటంటే ఏమీ తినరండి. ఏదో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అయితే మిగతాదంతా డస్ట్బిన్లో పడేస్తారు. సో ఇంత కాస్ట్ పెట్టి ఇన్ని విధాలుగా పెడుతున్న భోజనాలు నింపేది డస్ట్బిన్లో నిండుతాయండి. అతిథుల తాలూకా పొట్టలు కాదు, వాళ్ళ తాలూకా కడుపు అది నిండదు. ఇంటికి బయటికి ఇంకెంత దూరం కూడా వెళ్ళకముందే అంటారు భోజనాలు చండాలంగా ఉన్నాయంటారు. అదే మీరు వాళ్ళకి మంచి భోజనాలు అనేవి చక్కగా పెట్టినట్లయితే మంచి బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. నీట్గా పెట్టండి. మనకి ట్రెడిషనల్ స్వీట్స్ ఎన్నో ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ట్రెడిషనల్ వంటకాలు ఉన్నాయి, అవి పెట్టండి. ఇంటి దగ్గర ఎలాగో ఈ మధ్య అంతా డైట్లు అని చెప్పి కీర దోసకాయ ముక్కలు ఇవన్నీ తినేసి ఉండిపోతున్నారు కదా జనాలు. అక్కడ కూడా అవే పెట్టకండి, సరేనా? సో అంతంత ప్లేట్స్ మీద ఖర్చులు అవి పెట్టకండి. ఒక ప్లేట్ 2000, 3000 అలాగే పెట్టకండి. ఆ డబ్బులు అనేవి కూడా అన్నీ కూడా ఏంటంటేనండి పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఉపయోగించండి. లేదు మీకు ఇంకా మీ తాలూకా ఇది చూపించుకోవాలి, ఈ మనం ఇంత గ్రాండ్గా చేసామని చూపించుకోవాలి అని నిజంగా మీరు అనుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటంటేనండి అది ఇక్కడ వేస్తారు ఒక టెంట్ భోజనానికి. ఇంకొంచెం దూరంలో ఇంకొక టెంట్ వేయండి. ఇంకో టెంట్ వేసి అక్కడ పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టండి. కడుపులు నిండి మీకు ఫుల్ ఆశీర్వాదాలు ఇస్తారండి. నిజంగా వీళ్ళకి పెట్టండి భోజనాలు, వాళ్ళకి పెట్టండి. ఇక్కడ చుట్టాలు, ధనవంతులు, మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఇక్కడ. అక్కడ ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు అనమాట, పేదవాళ్ళు అందరూ వచ్చి మీ పేరు చెప్పుకొని ఫలానా వాళ్ళు పెళ్లి భోజనం అక్కడ అవుతుంది అని కడుపు నిండా తింటారండి. రాత్రికి కూడా పట్టుకుపోతారు. ఇంకా మీకు ఒక్క పిసరు కూడా వేస్ట్ అవ్వదండి, డస్ట్బిన్లోకి వెళ్ళదు. అనాథాశ్రమాలకు పట్టుకెళ్ళాలని మీరు జంజాటం పడిపోక్కర్లేదు, అందరి కడుపులు నిండుతాయి. ఓకేనా? మొన్న ఈ మధ్య ఒక పెద్ద ధనవంతుడి తనకు పెళ్ళయింది కదా,
సినిమా స్టార్స్ డ్యాన్స్ల కోసం కొన్ని కోట్లలో ఖర్చు పెట్టాడండి అతను. నిజంగా ఉండిపోతుంది. ఎందుకంటే కనుక ఈ ధనవంతులు కూడా చాలా చాలా ఖర్చు పెడుతున్నారు, పెట్టుకోకూడదన్న వాళ్ళు కష్టపడ్డారు, పెట్టుకోవచ్చు. కానీ ఈ కొంతమంది వెడ్డింగ్స్లో వాటిల్లో పెట్టి ఖర్చులతోటి చాలామంది పేద ప్రజలకి సొంత ఇల్లులు ఏర్పడిపోతాయండి. సొంత ఇల్లులు కూడా అతను కట్టించి ఇవ్వచ్చు. నిజంగా అతని తాలూకా వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. అతను పేదవాళ్ళకి ఎంతైనా చేయగలరు. అలాంటి వాటికి ఉపయోగించండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ పెళ్ళి. నిజంగా కదా, అలా చేయండి. మీ పిల్లలకైనా ఇలా చేయండి. ఇలాగ పేదవాళ్ళకి అందరికీ భోజనం కొంచెం దూరంలో పెట్టండి. మరీ వెళ్తే కలిసి పెట్టిస్తే బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో అలా కాకుండా అక్కడ పెడితే అక్కడ మీరే ఉంటారు, ఇక్కడ మీరే ఉంటారు, మీకే పేరు వస్తుంది ఆడ నేనే. సో ఈ విధంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డెకరేషన్ అండి. డెకరేషన్కి పువ్వులు ఎక్కడెక్కడ నుంచో తెప్పించేసి చేస్తూ ఉంటారు. రాజదర్బారు లాంటి కుర్చీలు అవి వేస్తారు, అంతా బాగానే ఉంటుంది. వాటిల్లో కూడా కొంచెం తగ్గించుకోవచ్చు మీరు. అలాగని మరి బెంచీలు వేసి చేసి వచ్చేది నేను మంచిగా చెయ్యండి. వీటికి ఉండాలి. పోనీ అది ఎప్పటికీ మెమరబుల్ మూమెంట్ కాబట్టి డెకరేషన్కి అయితే పోనీ పర్వాలేదు. ఫొటోస్కి టూ మచ్గా మాత్రం ఖర్చు పెట్టకండి. వాళ్ళు లక్షల్లో అడుగుతారు. వాళ్ళు అదంతా అయిపోయినాక మనకు వేగంగా ఇస్తారా? ఆ స్టూడియో చుట్టూ మీరు తిరగాల్సిందే. అర్థమైందా? ఎంతో లిమిట్గా ఈ టైం అప్పుడు ఇంత ఆ మిగతాదంతా కూడా మీ పిల్లల కోసమే ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీకు ఇబ్బందే కదా. అలా రాకుండా ఉండాలంటే చక్కగా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టండి. వాళ్ళకి ఫిక్స్డ్ చేసేయండి. ఫిక్స్డ్ చేశారనుకోండి, వాళ్ళ అవసరం మన వాళ్ళకే ఉపయోగపడతాయి. సరేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సలహాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజంగా బాగుందా లేదా నాకు తెలియచేయండి. నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. ఇచ్చారు, వేగంగా చేశారు సబ్స్క్రిప్షన్స్ అనేవి. నాకు ఎంతో హెల్ప్ చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సువర్ణ.